వినోదం వినూత్నం అంటూ విద్యలో సరికొత్త మార్పులు తెస్తున్న కూటమి ప్రభుత్వం విద్యార్థుల వైజ్ఞానిక జిజ్ఞాస పెంచేందుకు సైతం చర్యలు తీసుకుంటుంది. దిశగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గ్రామీణంలోని బొమ్మూరులో సైన్స్ సెంటర్ని సిద్ధం చేశారు. 2018లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ కేంద్రం ఏర్పాటుకు అంకురార్పణ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త నిధులు 15 కోట్లతో 5 ఎకరాల స్థలంలో ఆ పనులు విశ్వేశ్వరాయ ఇండస్ట్రియల్ అండ్ టెక్నాలజికల్ మ్యూజియం బెంగళూరు ఆధ్వర్యంలో చేపట్టారు. 2019 ఫిబ్రవరిలో ప్రారంభించిన ఈ పనులు 2 ఏళ్ల క్రితమే పూర్తి చేశారు. వైకాపా ప్రభుత్వ హయాంలో దీన్ని పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం డిసెంబర్ 2వ వారంలో దీన్ని ప్రారంభించేందుకు ఏర్పాటు చేస్తుంది. సైన్స్ సెంటర్ ప్రాంగణంలోని గ్రీన్ పార్క్ ఏర్పాటు చేసిన 18 మంచాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే స్నేహగీతిక విషాద వీచిక అంటూ పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వెళ్ళి తిరిగి వస్తూ 3 దుర్మరణం, మరొకరికి తీవ్ర గాయాలు, కారు చెట్టును ఢీకొని ప్రమాదం, మృతుల్లో 2 వైద్యులు, ఆ 4 స్నేహితులు విదేశయాత్ర ముగించుకుని దేశాన్ని తిరిగి వచ్చారు. కారులో సొంతకు బయలుదేరారు. మరో అరగంటలో ఇళ్లకు చేరుకుంటారని మృత్యు వెంటాడింది. కారు చెట్టును ఢీకొనడంతో 3 దుర్మరణం పాలయ్యారు, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అనంతపురం జిల్లా వేడపనకల్లు శివారు జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ దుర్ఘటన బాధిత కుటుంబాలు తీవ్ర విషాదాన్ని నింపింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.